నేను భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పంటల పరిస్థితి గురించి తమరి ద్వారా ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకురాదలుచుకున్న అధ్యక్ష. మా దగ్గర అంటే భూపాలపల్లి నియోజకవర్గానికి ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం అదృష్టం ఏంటంటే మాకు అనేక వాగులు వంకల్ని అధ్యక్ష. కాకతీయ రాజుల కాలంలో నిర్మించినటువంటి పెద్ద పెద్ద చెరువులు తమరందరికీ కూడా తెలుసు. గణపురం, రామప్ప లాంటి చెరువులు కూడా ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంటాయి. రామప్ప ఫిజికల్గా ఉండడం ములుగు నియోజకవర్గంలో ఉన్న దాని ఆయకట్టు అంతా కూడా భూపాలపల్లి నియోజకవర్గంలోనే ఉంటుంది. చిన్నవాగు ఉన్నది, మాకు పెద్దవాగు ఉన్నది, మానేరు ఉన్నది, చలివాగు ఉన్నది, మోరంచవాగు ఉన్నది, చెరువులు ఉన్నాయి అధ్యక్ష. అయినా ఈరోజు 4-5 మండలాల్లో వరి పంట పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అధ్యక్ష. భూగర్భ జలాలు చాలా మంచిగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఒకటైనటువంటి మా ప్రాంతంలోనే ఇటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే మిగతా చోట్ల ఇంకా పరిస్థితి దయనీయంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది అధ్యక్ష. తమరి ద్వారా నేను గౌరవ మంత్రి వారి దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. మాకు DBM 16, 18, 38 ఈ మూడింటికి సంబంధించినటువంటి టేల్ ఎండ్ మాది అధ్యక్ష. టేల్ ఎండ్ కావడం వల్ల నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితులలో రైతాంగం తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష. కొంత సొల్యూషన్ కూడా ఉన్నది అధ్యక్ష. మా దగ్గర ముచ్చర్ల నాగారం అనేటువంటి పెద్ద చెరువు ఉంటుంది అధ్యక్ష. ఆ చెరువు నుంచి కింది తూమును కనుక తీస్తే అది పెద్దవాగుకు వచ్చి పెద్దవాగు ద్వారా కొన్ని ప్రాంతాల రైతాంగాన్ని ఆదుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ DBM 38, 16, 18 స్పెషల్ మానిటర్ చేసి సంబంధిత అధికారులు కనుక సీరియస్గా తీసుకొని కింది ప్రాంతం వరకు నీళ్లు తీసుకుపోగలిగితే కొంత నష్ట నివారణను మినిమైజ్ చేయగలగవచ్చు అధ్యక్ష. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలని తమరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నది.